నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను బ్రతకలేను. నువ్వు నన్ను కొట్టు, చాలకపోతే ఇంకా వేరే విధంగా నన్ను శిక్షించు, కానీ నన్ను క్షమించు కనకం. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను నీ నుంచి ఎడబాటును తట్టుకోలేకపోతున్నాను. బావా, నువ్వా లక్ష్మి కోసం ఎంత బాధపడినా, ఎంత ఆరాటపడినా చివరికి నువ్వు నాతో ఉండాల్సిందే. ఎందుకంటే మొన్న నేను వేసిన ప్లాన్తో నువ్వు నా వాడివి దాదాపుగా అయిపోయినట్టే. ఇంకా లక్ష్మిని నిన్ను దూరం చేయటమే నా పని. చేస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని దూరం చేస్తాను. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వెక్కడున్నావని వెతుకుతున్నామని వీళ్ళు చెప్తున్నారు, కానీ నిన్ను వెతకట్లేదని నాకు తెలుసమ్మా. 2 రోజుల్లో ఆ అమ్మిరాజుతో నాకు పెళ్లి చేస్తారంట. అతన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదమ్మా. నువ్వే నా పక్కనుంటే ఈ పెళ్లి జరగనిచ్చేదానివి కాదు. అందుకే నువ్వెక్కడున్నా రా అమ్మా, దయచేసి రా అమ్మా. అమ్మా కావేరి, నువ్వెలా ఉన్నావమ్మా? ఆ దుర్మార్గులు నిన్ను ఎన్ని హింసలు పెడుతున్నారో ఏంటో. మనకిలాంటి కష్టం వచ్చిందేంటో. ఎవరో మనల్ని ఈ సమస్య నుండి బయటపడిస్తారు. మన బాధలు ఎప్పటికీ తీరుతాయో. పగలే దిగులైనా నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ముసలోడా, ఎక్కువ తాకు. ఒరే అమ్మిరాజా, విధి అంత విచిత్రమైందిరా. ఆ హరికృష్ణ మనం దాచిన రుక్మిణిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. పాపం ఆ రుక్మిణిని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అది పక్కన పెడితే ఈ రుక్మిణి కూతుర్ని నువ్వు ఏడిపెత్తనావని మళ్ళీ అదే హరికృష్ణ కొడుకు విహార్ బాబు వచ్చి నిన్ను చెత్త కొట్టేశారా. ఆ దేవుడాడే ఆట ఎంత విచిత్రంగా ఉంటుందో. బాబాయ్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఒక్కసారి కాదురా, ఆ విహారి బాబు వీన్ని ఊరందరి ముందు 2-3 సార్లు కొట్టాడురా. పాపం
ఆ రుక్మిణిని ఆస్తి కోసం బంధించి ఆమె కూతుర్ని 2 రోజులు రే ముసలోడా, ఇప్పటికే చాలా వాగావు. ఇప్పటికే చాలా ఓపిక పట్టాను. ఇంకో మాట నీ నోటి నుంచి వచ్చినా నిన్నిక్కడే చంపేస్తాను. హలో, ఇంకా 2 రోజుల్లో ఏంట్రా? నాకు టైం కావాలా? ఈరోజు వెళ్తా, ఆ కావేరిని సొంతం చేసుకుంటా. ఎవరు ఆపుతారో నేను చూస్తా. ఆ హరికృష్ణ నన్ను పెళ్లి చేసుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ కారణంతో హరికృష్ణ చావుని నేనెవరి ముందు బయట పెట్టలేదు. కానీ హరికృష్ణ కొడుకు నా కూతుర్ని కాపాడాడంటే నేను హరికృష్ణ చావు విషయం దాచకూడదు. హరికృష్ణ కొడుక్కి ఆ విషయం నేను చెప్పాలి. హరికృష్ణ మరణం వెనుక నిజం బయటపడాలి. ఆ నిజం అందరికీ తెలియాలి.